బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్ లాస్ట్ ఫ్యూ వీడియోస్లో చెప్పినట్టు మనం కార్ వెహికల్ ఏదైతే ఉందో మనం అంటే ఇప్పుడు వాటర్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో నేను నా జీప్ అయినా ఎప్పుడైనా కడిగినప్పుడు నేను చాలాసార్లు అనుకున్నాను వాటర్ వేస్టేజ్ చాలా హ్యూజ్ అవుతుందని. ఎందుకంటే ఒక వెహికల్ కడగాలంటే ఆల్మోస్ట్ ఒక 20 to 40 లీటర్స్ అయితే మాత్రం పడుతుంది అనమాట. అంటే ఇన్ డెప్త్గా మొత్తం అంతా క్లియర్గా కడగాలంట. సో నేనేం చేశానంటే కొద్దిగా క్రియేటివ్గా ఆలోచించి లెస్ వాటర్ అంటే 1 to 5 లీటర్స్ మ్యాక్సిమం 5 లీటర్స్ వాటర్ యూజ్ చేసి మనం పెద్ద పెద్ద కార్స్ని ఎలాగా మంచి ఫినిషింగ్తోని డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎలా కడగాలో అనేది అయితే మాత్రం ఇన్నోవేటివ్గా నేను ఐడియా స్టార్ట్ చేశాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోసమ్. సో ఇదైతే కస్టమర్ కార్ అనమాట మనకి. సో మా బ్రదర్స్ మా వర్కర్స్ కూడా వస్తారు, బట్ హౌవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్, నేనే చేస్తున్నాను అనమాట. సో హౌ ఇట్ విల్ బీ అండ్ ఆల్. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ అండి. మనకు వ్యాక్యూమ్ క్లీనర్ అండ్ ఇన్ డీటెయిల్డ్గా క్రియేట్ చేసిన నేను డ్రిల్ బ్రష్ వాడతాను. ప్లస్ ఇది బల్వాన్ కంపెనీ ప్రెషర్ పంప్ అనమాట, స్ప్రేయర్, అది ఫోమ్ స్ప్రేయర్, యాజ్ వెల్ యాజ్ షైనెక్స్ ప్రో స్ప్రేయర్, యాజ్ వెల్ యాజ్ మనకి వాటర్ స్ప్రేయర్ అనమాట. ఎందుకు చెప్పాను కదండి, వాటర్ లేకుండా చాలా తక్కువ, ఎలక్ట్రిసిటీ కూడా తక్కువ చేసి ఓన్లీ మాన్యువల్గానే అన్నీ చేస్తాం అనమాట. సో అండ్ దీస్ ఆర్ ఆల్ ది మైక్రో ఫైబర్ క్లాత్స్, ఏమేం కావాలో అవన్నీ ఉంటాయి అనమాట దీంట్లోని. ఇది ఒక సింపుల్ కిట్ అనుకోవచ్చు. సో మైక్రో ఫైబర్ క్లాత్, టైర్ షైన్స్, షైనెక్స్ ప్రో, వేవెక్స్ అన్నీ బ్రాండెడ్వేనండి మన దగ్గర వాడేది. షాంపూ కూడా వేవెక్స్ నుంచి వాడుతున్నాం. సో మంచి ఫోమింగ్ కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ ద కార్ బిఫోర్ వాష్. సో ఆల్రెడీ ఇది లాస్ట్ 2 weeks అవుతుంది వాష్ చేసి. మా బ్రదర్స్ ఆల్రెడీ దీన్ని వాష్ చేశారు. బట్ హౌవర్ తెలుసు కదా మనకి రెగ్యులర్గా తిరిగితే మాత్రం ఆబ్వియస్లీ కొద్దిగా డస్ట్ అనేది పడుతుంది. దానికి తోడు అపార్ట్మెంట్స్ కాబట్టి కొద్దిగా కన్స్ట్రక్షన్ ఏరియా కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ డస్ట్ చూసారా కొద్దిగా ఎలా పడుతుంది అనమాట. సో లెట్ స్టార్ట్ అవర్ వర్క్. ఫస్ట్ బేసిక్ మైక్రో ఫైబర్ డస్టర్తో క్లీన్ ఆల్రెడీ చేసేసాను. సో ఇప్పుడు మైక్రో ఫైబర్ క్లాత్తోని వీ విల్ స్టార్ట్ ది క్లీనింగ్. స్టెప్ 2 అనమాట ఇది. సో స్టెప్ 2 డ్రై మైక్రో ఫైబర్ క్లాత్తోని కార్ అంతా అయితే మాత్రం మనం తుడిసేసాం అనమాట. సో స్టెప్ 3 లైట్గా వాటర్ అయితే మాత్రం స్ప్రింకిల్ చేస్తాం. చూడండి 3 లీటర్స్ వాటర్ లెవెల్ అయితే చూపిస్తుంది. నేను ఆల్రెడీ స్ప్రింక్లింగ్ చేశాను, అంటే 500 ml స్ప్రింక్లింగ్ చేశాను అనమాట. సో మొత్తం కార్ వాష్ అయిపోయేసరికి ఎంత అవుతుందో చూద్దాం. సో లైట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింక్లింగ్ అలా ఉంది కదా, సో లైట్గా కార్ సర్ఫేస్ అయితే మాత్రం మనం వాటర్తో స్ప్రింక్లింగ్ చేసాం అనమాట. హార్డ్లీ 500 ml వాటర్ అయితే మాత్రం ఇప్పుడు వరకు అయ్యింది. సో లెట్స్ సీ కార్ అంతా కలిపి మనం 1 లీటర్ యా 1.5లో కంప్లీట్ చేయగలమా లేదో. సో స్టెప్ 3 స్ప్రింక్లింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫోమ్ కింద కొట్టు, ఇంకా కింద కొట్టు. టైర్స్ అండి, టైర్స్కి ఆల్మోస్ట్ ప్రెషర్ కొట్టాడు. అండ్ టైర్ మనకి బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్తో గట్టిగా మనం క్లీనింగ్ అయితే మాత్రం స్టార్ట్ చేసాం అనమాట. చూసారా ఆల్మోస్ట్ అంటే చిన్న ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ వాటర్ స్ప్రింక్లింగ్ చేసిన తర్వాత లాస్ట్లోని బఫింగ్ కూడా స్టార్ట్ చేస్తాం అనమాట. సో గైస్ చూడండి 3 లీటర్స్ దగ్గర వాటర్ లెవెల్ అయితే ఫ్లోట్ అవుతుంది 3 లీటర్స్ దగ్గర. సో ఇప్పుడు ఫైనల్ ఫోమింగ్ అనమాట, ఇదంటే వాటర్ స్ప్రే అనమాట. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా దాని క్లీనింగ్ ప్లస్ బఫింగ్ అనమాట.
సో గైస్ చూసారు కదా 2 లీటర్స్ దగ్గర ఫ్లోట్ అవుతుంది, అంటే 1 లీటర్ పట్టింది అనమాట నాకు జస్ట్ వాటర్లో అలా చేయడానికి. ఓన్లీ 1 లీటర్ ఆఫ్ వాటర్తోని నేను కార్ అంతా కడిగాను ఇప్పుడు ఆల్మోస్ట్. ఇందాక 1 లీటర్, ఇప్పుడు 1 లీటర్, అంటే హార్డ్లీ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ నాకు పడింది. ఇప్పుడు ఫైనల్ క్లీనింగ్, తర్వాత బఫింగ్. షైనెక్స్ ప్రో క్లాత్స్తోని ఫైనల్ అవుట్పుట్. మొత్తం ఇంటీరియర్ ఇవన్నీ అయితే మాత్రం అయిపోయిందనమాట. లాస్ట్ బఫింగ్ ఉంది. అంటే బఫింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాటర్ మార్క్స్ కానీ స్క్రిల్ మార్క్స్ కానీ చిన్న చిన్న ఒక్కోసారి పడిపోతాయి. సో ఆ మార్క్స్ మనం చిన్న ప్రెషర్ అప్లై చేస్తే అయిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్. యూ కెన్ సీ. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా అబ్జర్వ్ చేస్తే మనకి స్కిల్ మార్క్స్ ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది అనమాట. Sorry.